హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో కర్ణపిశాచిని గురించి నేను బ్లాక్ మ్యాజిక్ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పా. సో ఎన్ని కామెంట్స్ చేశారంటే రియలీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అందుకే కర్ణపిశాచిని గురించి రీసెర్చ్ చేసి ఈ ఫుల్ వీడియోని అయితే తీసుకొచ్చిన మీకోసం. సో ఈ వీడియోలో కర్ణపిశాచిని అసలు ఎవరు, ఎలా సిద్ధి చెందుతారు, అసలు ఎవరు కంట్రోల్ చేయగలరు, సిద్ధి చెందిన తర్వాత డేంజర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చాలా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కర్ణపిశాచిని వచ్చేసి ఒక లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ అన్నమాట. లైక్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ లో మా దుర్గా, మా కాళీ వీళ్ళందరూ ఉంటారు. అండ్ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ లో పిశాచినులు ఉంటాయి. లైక్ కర్ణపిశాచిని, సభామోహిని ఇలాంటి వాళ్ళు. సో చాలా మంది ఏమనుకుంటారంటే కర్ణపిశాచిని ఓన్లీ ఫర్ మోహం కోసం సిద్ధి చెందుతారని